శుభాకాంక్షలు. ఇంతకీ మీరు ఎంతమంది ఉపవాసం ఉన్నారు కమెంట్ చేయండి. మేమైతే శివరాత్రి స్పెషల్గా అయితే మేము అర్ధనారీశ్వరి టెంపుల్ అయితే విజిట్ చేసాం. మార్నింగ్ ఆల్రెడీ మేము వెళ్ళేసరికి చాలా క్రౌడ్ ఉంది. అసలు రోడ్ పైన వెహికల్స్ కానీ ఆటోస్ కానీ అలో చేస్తలేరు. మేము లోపలికి అయితే చాలా దూరం వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాం. క్యూ కూడా చాలా పెద్దగా ఉంది. మాకు దర్శనానికి 2 hours పట్టింది దర్శనం చేసుకోవడానికి. ఎలాగోలా మేము అయితే బాగానే దర్శనం చేసుకున్నాం. ఆ క్రౌడ్లో కూడా చాలామంది అయితే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఉపవాసం చేసేవాళ్ళు కళ్ళు తిరిగి కింద పడిపోయారు. చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళైతే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. చిన్నపిల్లలకి ఆ క్రౌడ్లో అసలు ఏం అర్థం కావలేదు కాబట్టి వాళ్ళు అంతా చాలా ఏడ్చేశారనమాట. కాళ్ళకి చెప్పులు లేవు, పైనుండేమో ఎండ కొడుతుంది, కిందనేమో కాళ్ళకు కాలుతున్నాయి. అయినా కూడా రష్లో 2 గంటలు లైన్లో నిలబడితే మాకు ఒక్క నిమిషం కూడా దేవుని చూసుకునేంత టైం ఇవ్వలేరు. కానీ ఒక్క నిమిషం కాకపోయినా ఒక 5 seconds అయినా చూడగలిగాము. దానికి అయితే హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కానీ టెంపుల్లోకి ఎంట్రీ అయ్యంగానే అయితే నిజంగా పీస్ఫుల్గా అనిపించింది. మామూలు టైంలో వచ్చి చూసి వెళ్తే ఇంకా బాగుండు, కానీ ఇంత క్రౌడ్లో ఎటు అర్థం కాలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నార్మల్ డేస్లో వెళ్ళి ఒకసారి మళ్ళీ దర్శనం చేసుకుంటాం. మా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చి ఒక 2-3 ఫొటోస్ దిగేసి అయితే రిటర్న్ వెళ్తున్నాగా. మాకు అక్కడే పక్కన ఒక శివాలయం నల్లపోచమ్మ టెంపుల్ ఉంది. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ కూడా అక్కడ నుండి అర్ధనారీశ్వరి టెంపుల్ నుండి ఇక్కడికి కూడా చాలామంది వచ్చారు. ఇక్కడ మేము దర్శనం మంచిగా చేసుకున్నాం. ఇంకా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని ఉపవాసం అయితే వదిలాము. ఇది మా శివరాత్రి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.